మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ లైన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదే గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇదెవరూ ప్రకటించలేదు, కానీ ఫ్యాన్స్ ఆ విషయంలో ఇదే టైటిల్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ తన కెరియర్ లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ మూవీతో అటాక్ చేయబోతున్నాడు. RRR తన కెరియర్ లో మొదటి పాన్ ఇండియా మూవీ అయితే నాటు నాటు పాటతో గ్లోబల్ గా గుర్తింపు దక్కింది. కాకపోతే పాన్ వరల్డ్ మూవీ ఇంతవరకు చేయలేదు. దేవర కూడా పాన్ ఇండియా మార్కెట్ నే షేక్ చేసింది. కాకపోతే డ్రాగన్ మూవీ పాన్ ఏషియా ప్రాజెక్ట్ గా వస్తోంది అన్నారు. కానీ ఒకే ఒక్క ఫోటోతో డ్రాగన్ పాన్ ఏషియా మూవీ కాదు, ఇంటర్నేషనల్ సినిమా అని ఫైనల్ అయింది. టైటిల్ కూడా డ్రాగన్ కాకుండా మరో టైటిల్ ఉండబోతోందని తేలింది. ఇంతకీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇక మీదట గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారేదెప్పుడు? డ్రాగన్ తోనేనా? ముందేదైనా సర్ప్రైజులున్నాయా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా పాన్ ఏషియా మూవీ అని కొన్నాళ్ళు, కాదు పాన్ వరల్డ్ సినిమా అని ఇంకొన్నాళ్ళు ప్రచారం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు అఫీషియల్గానే డ్రాగన్ ఎన్టీఆర్ కెరీర్లో తొలి ఇంటర్నేషనల్ మూవీగా రాబోతోంది. నిజం చెప్పాలంటే తొలి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్గా తన డ్రాగన్ సినిమానే రాబోతోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా ట్రెండ్ రాజమౌళినే మొదలుపెట్టాడు. ఇప్పుడు వారణాసితో పాన్ వరల్డ్ మూవీ తీసి పాన్ వరల్డ్ ట్రెండ్ కూడా మహేష్తో తానే షురూ చేయబోతున్నాడన్నారు. కానీ ఇండియా తరపున తొలి పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది డ్రాగనే. అది కూడా వారణాసి రావడానికి ఏడాది ముందే డ్రాగన్ రాబోతుంది. డ్రాగన్ వర్కింగ్ టైటిలే అయినా అసలు టైటిల్ మాత్రం కొన్ని గంటల్లో లాంచ్ అవుతుందంటున్నారు. ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ తాలూకు ఒకే ఒక్క అప్డేట్ వైరల్ అయింది. సినిమా కోసం వరల్డ్ టూర్లో ఉన్న సినిమాటోగ్రాఫర్ పెట్టిన ఫోటోలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. డ్రాగన్ కోసం మిడిల్ ఈస్ట్లోని జోర్డాన్, యెమెన్లోని కొన్ని లొకేషన్స్ని సెలెక్ట్ చేయటం, వాటి లొకేషన్ల ఫోటోలు సోషల్ మీడియాలో తాను అప్లోడ్ చేయడంతో ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి. కేవలం మిడిల్ ఈస్ట్, యూరప్లో సినిమా తీస్తే అది ఇంటర్నేషనల్ మూవీ అయిపోతుందా అంటే కానే కాదు. కానీ అక్కడ యాక్టర్స్ని ఇందులోకి తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఆఫ్రికా షెడ్యూల్లో కొంత షూటింగ్ జరిగింది. ఇండోనేషియా, కొరియా, మలేషియా నటులను కూడా తీసుకున్నారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోని జోర్డాన్ లొకేషన్లే కాదు, అక్కడి నటులను కూడా తీసుకున్నారు. సో కేవలం ఫారెన్ లొకేషన్లు వాడారంటే చేంజ్ ఓవర్ కోసం అనుకోవచ్చు. కానీ ఆఫ్రికా, ఆసియా, యూరప్ నటులను కూడా సినిమాల్లో తీసుకుంటున్నారంటే కథానుసారంగా వరల్డ్ ఆడియన్స్కి అట్రాక్ట్ చేసే ప్రయత్నమే ఇదనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి రాజమౌళి వారణాసిలో కూడా కొరియా, మలేషియా, అమెరికన్ నటులతో వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. అన్లిమిటెడ్ బడ్జెట్కి కంటెంట్లో వింతలు, విశేషాలు యాడ్ కాబోతున్నాయి. కాకపోతే ఇది 2027 మార్చ్లో రాబోతోంది. దానికంటే ముందు దసరాకు డ్రాగన్ రాబోతోంది. కాబట్టి ఇండియా తరపున వరల్డ్ మార్కెట్ మీద దాడి చేయబోతున్న తొలి ఇంటర్నేషనల్ మూవీగా మారబోతోంది డ్రాగన్.